ప్రభువునందు ప్రియ దేవుని సంగమా, ఈ యొక్క మధ్యాహ్న సమయమందు పరిశుద్ధమైన గ్రంథములో యెహోషువ 24వ అధ్యాయము 14వ వాక్య భాగమును మనము చదువుకుందాం. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవని సేవించుదురో అది అద్దరిని, మీ పితరుల సేవించిన దేవతలను సేవించుదురో అమోరీయుల దేశమును మీరు సేవించుచున్నారే, వారి దేవతలను సేవించుదురో నేడు మీరు కోరుకొనుడి. యెహోషువ ఇక మధ్యాహ్న సమయమందు ఒక వాక్య భాగముతో మనతో మాట్లాడి ఉన్నారు. మనము యెహోవానే సేవించాలి, ఆయన త్రోవలో మనము నడవాలి, ఆయననే మనము ఆరాధించాలి అని ఎందుకు ఈ ప్రజల మధ్య ఆయన చెబుతున్నాడంటే, ఆయన జీవితంలో అనేక అద్భుత కార్యములు దేవుడు ఆయన జీవితంలో చేసి ఉన్నాడు కాబట్టి, ఆయన దేవునిని నమ్మి ఉన్నాడు కాబట్టి, నేను నమ్మి ఉన్నాను, మీరు ఆ దేవుణ్ణి మీరు నమ్ముకోండి, మీ జీవితాలు బాగుంటుందని చెబుతున్నాడు. ఒకవేళ మీరు ఆ దేవునిని నమ్మి మోసపోయారనుకోండి, మరలా మీరు ఏ దేవతలను ఆరాధిస్తున్నారో, ఏ యొక్క మార్గంలో మీరు నడుస్తున్నారో అదే మార్గమునకు మీరు వెళ్ళిపోండని ఇక మధ్యాహ్న సమయమందు యెహోషువ గట్టిపత్రముగా ఈ వాక్య భాగాన్ని అందిస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, అంటే యెహోషువ ఎంతవరకు ఆ దేవాది దేవునిని నమ్మి ఉండాలి? యెహోషువ జీవితంలో చేసినటువంటి ఒక అద్భుత కార్యములు బలముగా ఉన్నవి. ఈ దేవుని సంగమా, ఇక మధ్యాహ్న సమయమందు యెహోషువ వలె మనము దృఢముగా నిలిచి మన సృష్టికర్త అయిన ఆ నజరేయుడైన యేసుక్రీస్తు అను ఆ యొక్క నామ ప్రకారము మనము ఆయననే సేవించుదాం. ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క నిబంధనలను మనము పాటించి, ఆ యొక్క కట్టడములను మనము విమోచించి దాని ప్రకారము నడుచుకుందాం. ఈ యొక్క సమయమందు కూడా మీరు నమ్మవలసినది ఆ యొక్క సృష్టికర్త అయిన దేవునిని. ఒకవేళ ఇంతవరకు మనకు తెలియకుండా ఉండొచ్చు, ఇప్పుడు తెలిసి ఉన్నది కాబట్టి మనము పాతవన్నీ మరచి ఈ యొక్క క్రొత్త మార్గమును, ఈ కొత్త యొక్క ప్రయాణమును మనము ఆ ప్రయాణములో సరిగ్గా, అంటే దేవుని చిత్తమేదో దాన్ని తెలుసుకొని ఆ యొక్క మార్గములో నడవాలని మనవి చేస్తున్నాను. ఈ యొక్క మధ్యాహ్న సమయమందు ఇక వాక్యాన్ని వినిన దేవుని బిడ్డ, దేవుని సంగమా, దేవుని యొక్క ప్రజలారా, ఈ మాటని విని ఈ వాక్య ప్రకారము మనము జీవిస్తాము. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక.